కాకినాడ పోర్టు నుండి బియ్యం అక్రమ రవాణా అన్న దగ్గర ఎపిసోడ్ మొదలెట్టి సీజ్ ద షిప్ అనేంతవరకు వచ్చి అక్కడి నుంచి పోర్టు అక్రమాలకు స్మగ్లింగ్ అడ్డాగా ఉంది అన్న దగ్గర నుంచి మొదలెట్టి ఆ తర్వాత పోర్టు మేనేజ్మెంట్ వరకు వచ్చి చివరికి ఆ పోర్టు మేనేజ్మెంటులో 59% వాటా ఉన్న కేవీ రావు తోటి 41% వాటా ఉన్నటువంటి అరబిందో ఈ బ్యాచ్ రిలేటెడ్ వాళ్ళ మీద కేసులు పెట్టి, అంటే ఏమంటారు, మధ్యలో ఏదో బెదిరించి నాతో 41% వాటర్ రాయించుకున్నారని చెప్పి కేసులు పెట్టి అది సిఐడి కేసు, అంటే ఆ విచారణ స్టార్ట్ చేసి చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 కీలక నేతల మీద లుకౌట్ నోటీసులు జారీ చేసేంత వరకు ఈ పరిణామ క్రమాన్ని చూడండి. బియ్యం అక్రమ రవాణా అన్నారు, తర్వాత ఒక పాత్ర వచ్చింది, సీజ్ ద షిప్ పాత్ర వచ్చింది, ఆయన తప్పకుండా ఆ సీజ్ ద షిప్ వచ్చి ఏమొచ్చా అక్రమాలనే స్మగ్లింగ్కి కేంద్రం అనే మరొకటనే ఇంకా అదంతా తప్పుకొని ఇప్పుడు ఆ సీజ్ ద షిప్ యాటికి పోయాను, బియ్యం యాటికి పోయాను. ఇప్పుడు పోర్టు ఆ కేవీ రావు అరబిందోకు 41% అమ్మినటువంటి ఒక కార్పొరేట్ వ్యవహారం ఏదైతే ఉందో, కార్పొరేట్ వ్యాపార వ్యవహారం, అది తెర మీదకి వచ్చింది. ఈ అరబిందో సైడు రెడ్లను దెబ్బతీయడం కోసం ఈ ప్రభుత్వం ఎత్తుగడ కుట్రలు రచిస్తూ ఉంది అని వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉంది. అండ్ ఇది ఇటు ఇద్దరు కార్పొరేట్స్ మధ్య, అటు కేవీ రావు అనే కాకినాడ పోర్టు యజమాని, అది యాక్చువల్గా ప్రభుత్వానికి సంబంధించి ఉండే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కేవీ రావుకి ఇచ్చారు. ఆ కేవీ రావు దగ్గర నుంచి 41% అరబిందో వాళ్ళు తీసుకున్నారని, దాని మధ్య ఏదో అప్పుడు ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు ఉన్నారన్నది అలిగేషన్. ఆ మేరకు కేవీ రావు వెళ్ళి ఫిర్యాదు చేయడం, నన్ను బెదిరించి రాయించుకున్నారు అని, బెదిరించి రాయించుకుంటే డబ్బులు ఎందుకు ఇస్తారా అన్నది ఇటు సైడ్ వాళ్ళ పాయింట్. పోనీయండి, ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. సో ఆయన వెళ్ళి కేసు పెట్టడం, సిఐడి దీని మీద విచారణ ప్రారంభించడం, అండ్ ఆ తర్వాత కీలకమైన విజయసాయిరెడ్డి గారితో పాటు వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి, ఆయన నెక్స్ట్ అరబిందో శరత్ చంద్రారెడ్డి, వీళ్ళు ముగ్గురు దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులని జారీ చేశారు. దేశం విడిచి వెళ్ళిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ లుకౌట్ నోటీసుల తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి, నోటీసులు ఇచ్చి వివరణ అడుగుతారా లేకుంటే అరెస్ట్ చేస్తారా? అసలు ఒక కార్పొరేట్ వ్యవహారంలో ఇద్దరి బిగ్ షాట్స్ మధ్య 4 గోడల మధ్య జరిగినటువంటి వ్యవహారాన్ని సిఐడి ఎలా తేలుస్తుంది అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఎలా తేలుస్తారు, ఏం తేలుస్తారు? అంటే ఎవరినైనా ఏదైనా అప్రూవర్గా అని చెప్పి మార్పించుకొని సో దట్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కనుక వాంగ్మూలాలు తీసుకొని దాంట్లో ఇంకెవరి పేర్లైనా పెట్టి రకరకాలు ఏమైనా ఉంటాయా? అసలు ఏం తేలుస్తారు, ఎలా తేలుస్తారు చూడాలి. మరి ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వ్యవహారం కదా, బెదిరించారు అన్న దగ్గర నుంచి, అంటే మరి వాల్యూ ఎంత వాల్యూ అయితే ఎంత కొన్నారు, అసలు ఆ వాల్యూ వేసింది ఎవరు? దానికి అన్ని ప్రెస్టీజియస్ సంస్థలు ఉంటాయి. ఏదో మనమే రౌండ్ ఫిగర్ పెట్టి పరికెళ్ళి డిమాండ్ ఉన్నాయా, 400 రేటు 400, తక్కువ ఇచ్చేయి అని చెప్పి అట్లా ఉంటుంది వ్యవహారం. దాని అంచనా వేసే సంస్థలు ఉంటాయి, ఆ నివేదికలు ఉంటాయి, రకరకాల ప్రాసెస్ ఉంటుంది. మరి ఎక్కడ తప్పు జరిగింది, ఇది ఎట్లా నిరూపిస్తారు? సరే, పద్ధతిగా జరిగితే విచారణలు మనం ఇవన్నీ మాట్లాడుకోవాలేమో. అలా కాకుండా కావాలని టార్గెటెడ్గా చేసే పరిస్థితి ఉంటే ఇంక వీటన్నిటితో అవసరం లేదు, అరెస్ట్ చేసి లోపల పడేయచ్చు. తర్వాత సంగతి తర్వాత.